ఒక ఓవర్ నైట్ స్టార్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. న్యూ ఇయర్కి అసలు అందరూ డీజేస్ పబ్స్ ఇలా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈసారి కోయి కోయి పాటతోనే అందరికి న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. మీకు ఈ విషయం ఎలా తెలిసింది అసలు? ఏ విషయం? ఇట్లా కోయి కోయి పాట బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాలో బాగా దుమ్ము రేపుతుందని. పాస్టర్ గారులు మీలాంటి తల్లులు కొందరు ఫోన్లు చేసి ఇలా జరుగుతుంది. నాకు ఇంకోటి చెప్పిన యూట్యూబ్ ఇది ఇన్స్టాగ్రామ్ అంటారు కదా, ఇలాంటి నాకు అసలు ఏం తెలియదు. నేను ఎక్కువగా చూడడం నాకు కుదరదు. చూసావా అని నన్ను అడిగేవారు. ఏమోయ్యా నాకు తెలియదు అన్నవాడిని. నాకు నీకు పెడుతున్నాము అదే మన వాట్సాప్ పెడ చూడడం, వాట్సాప్లో పెట్టి చూశాను అనమాట. చూసి నాకు నవ్వు వచ్చింది, ఏంది ఎలా పాడుకుంటున్నారని. ఏమనిపించింది మీకు అలా చూసినప్పుడు? తర్వాత నాకు బాగా అనిపించిందంటే, నేను ఆ మధ్య అదే టైంలో నేను జనవరి 1కి ఒక రోజు నేను నడిచి వెళ్తా ఉన్నా. నడిచి వెళ్తూ ఒక టీ కొట్టులో టీ తాగుతున్నారు వాళ్ళు కొంతమంది పిల్లలు. నేను టీలు కాఫీలు నాకు అలవాట్లేదు. నాతో వచ్చి నన్ను తీసుకొచ్చిన పాస్టర్ గారు అక్కడ నిలబడి ఆయన టీ తాగుతున్నాడు. నేను మాట్లాడుతుంటే వాళ్ళు నా వెనకుండి కోయి 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 కొని అరుస్తున్నారు. మిమ్మల్ని చూసి? నన్ను చూసి కాదు, అంటే వాళ్ళు దాని చేస్తున్నారు. నాకు భయం వేసి అటు చూసా, అంటే ఎందుకు కడుతున్నారని. చూడగానే నన్ను చూశారు. నన్ను చూసి పరిగెత్తుకొచ్చి నన్ను ఇదిగో కోయికో అని చెప్పేసి నా తిరిగి వచ్చి అందరూ చేరిపోయారు. పిల్లలు పెద్దలు మొత్తం వచ్చి ఫోటోలు దిగి చేసుకున్నారు. ఏంటి అలా నాకు ముందు ఆశ్చర్యం మించింది. తర్వాత చెప్పారన్నమాట, ఇంత ఫేమస్ అయిపోయామని. మీరు ఫేమస్ అయ్యారు, అంతా బాగుంది. మీరు దేవుడి కోసం రాశాను ఈ పాట అని చెప్పి చెప్తున్నారు కదా, దాన్ని ఇప్పుడున్న జనరేషన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ దాన్ని కొంచెం వికృతంగా కొంచెం వ్యంగ్యంగా తయారు చేసి మిక్స్లు యాడ్ చేసి బీట్లు పెట్టి దానికి డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారు బయటికి. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాధే కానీ నేను చేసేది ఏముందమ్మా. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా ఆగండి ఆగుతారా? వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కనీసం ఈ రాసినోడు ఎవడో, ఇప్పుడు ఈ రోజున జరిగే పరిస్థితి ఏంటి, నేను నా సేవలో 40 సంవత్సరాలు చూస్తున్నానమ్మా. చాలామంది నేను చెప్పే మాటలు కానీ నా సాక్ష్యాన్ని కానీ ఎంతోమంది విమర్శించకపోగా తర్వాత అర్థం చేసుకొని నన్ను అభినందించిన వారు ఉన్నారు. కొంతమంది ఎలాగైనా ఈ సాక్ష్యం అనగదొక్కాలి, పైకి తీసుకురాకూడదు, ఈయన అణిగిపోవాలి అని చెప్పి కూడా కొంతమంది నాకు తెలియకుండా వాళ్ళకి ఫోన్ నన్ను ఎవరైనా పిలిచారనుకోండి మీటింగ్కి, పిలిచినప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి ఆయన పిలవబాకండి, అవన్నీ దొంగ మాటలు అబద్ధ మాటలు అని చెప్పి వాళ్ళకి చెప్పడం. చెప్తే వాళ్ళు నన్ను పిలిచేవారు. పిలిచి నన్ను చూసిన తర్వాత ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇంత చక్కని సాక్ష్యము, ఇంత దేవుని మహింపరుస్తున్నావు, నిన్ను గురించి వాళ్ళెవరో ఇంత చెప్తున్నారు నీ గురించి చండాలంగా అని. వాడు చెప్పాలంటే నన్ను విమర్శించిన కొందుకే పైకి వచ్చేసానమ్మా. నా జీవితం విమర్శనలో నన్ను ఎవరైతే విమర్శిస్తామో ఎంత విమర్శించారో అంతగా పైకి వచ్చేసాను. దేవుడు అలా పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కోయి పాట కూడా ఈ కోయి పాటల మధ్యలో కోల్డ్ కోయి అన్న మాట వస్తుంది. అవును. ఒక ఊరు మీటింగ్కి పిలిస్తే ఆ పిలిచేవారు నాకు ఏం చెప్పారంటే, అయ్యా మీరు వస్తున్నారు కదా, మీకు ఏం భోజనం రెడీ చేయమంటాను, ఏం కూర తింటారు చెప్పమన్నారు. సార్ నాకు నాటుకోడి అంటే ఇష్టం అని అన్నా నేను. సరే తయారు చేసి రమ్మన్నారు. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఆ ఊరిలో కానీ పక్క ఊరిలో కూడా నాటుకోళ్ళు దొరకలేదంట. అంటే కొనుక్కోటాలి దొరక్క ఈయన ఎంతో ఇష్టపడి అడిగాడు నాటుకోడి, మరి ఆయనకి ఎట్ట పెట్టాలని చెప్పి ఆలోచించుకుంటూ బాధపడుతున్న టైంలో నా కోసం భోజనం రెడీ చేసే వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళ కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. పక్కింటి వాళ్ళ కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. రాగానే ఇదే మంచి అవకాశం అని వాళ్ళకి చెప్పకుండా ఈ కోడిని చంపేసి కోసారు. దొంగ కోడిని కోసి వండి పెట్టారు. నేను వచ్చేసరికి 6:30 అయింది. నాకు ఎక్కడికి వెళ్ళినా ముందు కొద్దిగా భోజనం చేయడం అలవాటు. నాకు మీటింగ్ అయ్యేసరికి ఏ టైం తెలియదు కదా పెద్దోడిని అని చెప్పి వెళ్ళి 7 నాకు అప్పుడు మంచి వేసవకాలం అది. నేను పైకి ఎక్కి అది మేడ మీద మంచం వేశారు, పైకి కూర్చున్నా. వీళ్ళు కూడా భోజనం పైకి తీసుకొచ్చారు. కోడిని బాగా నాటుకోడి పులుసు మంచిగా వండారు. నేను తృప్తిగా సంతోషం తింటున్నా, హ్యాపీగా తింటున్నా. నేను తింటున్న టైంలో కోడిపోయిన పక్కింటోళ్ళు తిట్టుకుంటున్నారు, గట్టిగా కేకలు తిడుతున్నారు. ఒక ఆమె బాగా తిడుతుంది, నా కోడి ఎత్తుకెళ్ళినోడు సావా, నా కోడిని తిన్నోడు పైనుంచి పైన పోవా అని తిడుతున్నారు. నాకు వినపడుతున్నాయి కదా, నన్ను అనుకోవట్లే నేను.
ఈ లోపల ఆ పాస్టమ్మ గారు వచ్చి అయ్యగారు ఆ అమ్మాయి తిట్టేది ఎవరినో తెలుసు అంది. ఆ అమ్మాయి తిట్టేది ఎవరినో తెలుసు అంది. నాకేం తెలుసమ్మా, నేను ఇప్పుడు వచ్చాకన్నా. ఆ అమ్మాయి తిట్టి నిన్నే అంది. నేనేం చేశానమ్మా, నన్ను నింది అన్న. ఆ అమ్మాయి తిట్టి, ఎందుకంటే ఆ కోడు దాంది, దానికి చెప్పకుండా కోసేసామని దొంగ కూడా ఉంది. అమ్మ ఎవరికైనా అతిథులకు దొంగ కోళ్ళు పెడతారా అని చెప్పని ఆ మనసు అలాగుండి కిందకు వచ్చి ఆ మాట మీద ఆ సభలోనే పాట పాడితే ఈ పాట పాడుతున్నా.